జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా కౌడిపల్లి గ్రామ సర్పంచ్ గారు, వారు మహిళ, అప్పటి నుంచి చూస్తున్నా కానీ దొరుకుతలేదు, ఎక్కడున్నారో, ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, ఎందుకంటే మహిళలు అట్లా మంచి స్థానాల్లో ఉంటే చూడడానికి చాలా ఆనందం అనిపిస్తుంది. అటువంటి వారు ఖచ్చితంగా వేదిక మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇవాళ మనందరికి కూడా తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా, ఇది 8వ సంవత్సరం తెలంగాణ జాగృతి నుండి మనం బతుకమ్మ చేసుకోవడం. ఈ 8 సంవత్సరాలలో దాదాపు 6 సంవత్సరాలు కూడా మనం సమైక్యాంధ్ర రాష్ట్రంలోనే పండగ చేసుకున్న ప్రతిసారి కూడా రకరకాల ఇబ్బందులు, రకరకాల అడ్డంకులు, రకరకాల కష్టాలు పడ్డం. అవన్నీ దాటుకుంటూ స్వయాన మన రాష్ట్రానికి వచ్చినాం. ఆనాడు సమైక్య రాష్ట్రంలో చేసినప్పుడు ఒకటే నినాదం ఇచ్చినాం మనం మహిళలందరికీ కూడా, కోటి బతుకమ్మలు ఎత్తుదాం, కొత్త రాష్ట్రాన్ని సాధిద్దామన్నాం. అన్నట్టుగానే ఆనాడు కోటి బతుకమ్మలు ఎత్తినాం, కొత్త రాష్ట్రం సాధించాం. ఎత్తిన ప్రతి బతుకమ్మ మీద కూడా జై తెలంగాణ జెండా పెట్టాలని అడిగినాం. ఆనాడు ప్రతి బతుకమ్మ మీద మహిళలు జై తెలంగాణ జెండా పెట్టినారు. ఎత్తిన ప్రతి బోనం మీద కూడా జై తెలంగాణ అని రాసుకున్నారు. అట్లా ఎక్కడికక్కడ మహిళలను కూడా మేము ఈ ఉద్యమంలో భాగస్వాములై ఉన్నామని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యమించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఆనాడు మన ఉద్యమ ఫలితంగా, జాగృతి కృషి ఫలితంగా, ఆనాడు తెలంగాణ వాదులందరి మద్దతు ఫలితంగా కిరణ్ కుమార్ రెడ్డి అని అప్పట్లో ఒక ముఖ్యమంత్రి ఉండే, ఆయన తెలంగాణ రానే రాదు, వస్తే మీకు కరెంటే ఉండదు అన్నాడు. నేను అనాది. సో ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మన బాధ పడలేక ఆనాడే రాష్ట్ర పండుగగా బతుకమ్మను గుర్తించిండు. కానీ చిత్తశుద్ధి లేని శివ పూజ అంటారు కదా, అట్లా పేరుకు రాష్ట్ర పండుగ గుర్తించి ఎంత ఇచ్చిండ్రు? 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు పండగ చేసుకోవడానికి. ఆ 10 లక్షల రూపాయలు ఇస్తే ఏ ఒక్క కలెక్టర్ కూడా ఒక్క రూపాయి కూడా పోలేదు, ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా సరిగ్గా పండగ చేయలేదు. ఆ 10 లక్షలు అటే పోయినాయి. ఆ తర్వాత మన రాష్ట్రం వచ్చింది. మన రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కేసీఆర్ గారు బతుకమ్మ పండుగను, అదేవిధంగా బోనాలను రెండింటిని కూడా రాష్ట్ర పండుగలుగా గుర్తించి మరి 10 కోట్ల రూపాయలను ఈ బతుకమ్మ పండుగ కేటాయించడం జరిగింది. 10 కోట్ల రూపాయలతోని ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున పండగ చేసినాం, ఒక పూల జాతరలాగా చేసినాం. ఆ పండగను పూల జాతరలు చూసి అప్పటికి ఇప్పటికీ కొంతమంది ఆంధ్రలో ఏజెంట్లు ఉంటారు మన తెలంగాణలో, వాళ్ళకి ఏం చెప్పాలనో ఏం చేయాలనో అర్థమవుతలేదు. ఇప్పుడు కొత్త కథ మొదలుపెట్టిండ్రు. ప్రభుత్వం చేసే పండుగ ఇగో ప్రభుత్వం తీసుకుపోయి 10 కోట్లు జాగృతులకు ఇస్తుందట అని మొదలుపెట్టిరు కొత్త కథ. ఈ సందర్భంగా మెదక్ నుండి, నర్సాపూర్ నుండి మా మదన్ రెడ్డి అంకుల్ డాడీకి చాలా, సీఎం గారికి చాలా దగ్గర ఫ్రెండ్. అదేవిధంగా మెదక్ అంటే నాకు అమ్మగారు ఊరు కాబట్టి అమ్మగారు ఊరికి వచ్చిన సందర్భంగా ఆడబిల్లగా మొత్తం మీ తెలంగాణ బిడ్డలందరికీ ఒక విషయం చెప్పాలి. ప్రభుత్వం 10 కోట్లతో చేసుకునే పండుగ ప్రభుత్వం చేసుకుంటుంది. దానికి తెలంగాణ జాగృతిగా కానీ నేను కవితగా చేసుకునేటటువంటి బతుకమ్మ పండుగలకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకెవరన్నా మీకు ఆ తప్పుదోవ పట్టించే మాటలు చెప్తే కూడా దయచేసి ఆ విషయాన్ని మీరు నమ్మకండి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం వచ్చిందంటే నా ఒక్కదాంది కాదు, ప్రభుత్వం వచ్చిందంటే ప్రజలందరిది. ప్రభుత్వం వచ్చిందంటే ఆ డబ్బులతోని ప్రతి జిల్లాలో కూడా, ప్రతి కలెక్టరేట్లో కూడా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ట్యాంక్ బండ్ మీద చేసి మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని దేశాల ప్రతినిధులతోని ఢిల్లీలో కూడా మన ప్రభుత్వం ఈసారి బతుకమ్మ చేస్తున్నది. ఎందుకంటే ఒక్క విషయం మనం గమనించాలి. ఒకసారి కేరళలో ఓనం అని ఒక పండుగ ఉంటుంది. ఆ పండుగ పేరు చెప్పగానే అందరు గుర్తుపడతారు ఇది కేరళదని. అదేవిధంగా బైసాఖి అని పంజాబ్లో ఒక పండుగ ఉంటుంది. బల్లే బల్లే అనగానే అందరు గుర్తుపడతారు ఇది పంజాబ్ వాళ్ళదని. అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక పండుగ ఉన్నది. మరి మన రాష్ట్రంలో కూడా మనకు ఒక ప్రత్యేకమైన పండుగ ఉన్నది. అది చూడంగానే, పువ్వులు చూడంగానే అరే పువ్వుల జాతర ఎక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే తెలంగాణలో జరుగుతుందని అనే విధంగా మరి మన ప్రభుత్వం కృషి చేస్తున్నది. దానిని కూడా ఆఖరికి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను దయచేసి మా ఆడబిడ్డలే సాగనివ్వకుండా అడ్డుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక మీ అందరికీ తెలుసు, మరి బతుకమ్మలు ఎత్తినామంటే ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరం కూడా అంటూ ఉన్నాం బంగారు తెలంగాణ కావాలి అంటున్నాం. కానీ ఇవాళ ఇక్కడ నిజానికి నర్సాపూర్లో బతుకమ్మలో కొన్ని బాధాకరమైన సంఘటనలు నాకు కల్పించినాయి. ఎక్కడికక్కడ కాగితం పూల బతుకమ్మలు ఉన్నాయి, పువ్వు దొరకనటువంటి పరిస్థితి. నర్సాపూర్ నియోజకవర్గంలో గత 50-60 సంవత్సరాలలో ఒక్క దగ్గర కూడా సాగునీటి కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. పొలాలలో నీళ్లు రావాలంటే
మనమే బాయిలు తవ్వుకోవాలి, మనమే బోర్లు వేసుకోవాలి, లేదంటే ఆకాశం దిక్కు చూసి మొక్కాలి. అంతే తప్పితే మన మన పొలాలకు నీళ్లు తెద్దామన్న ఆలోచన చేసినటువంటి వాళ్ళు లేరు. నీళ్లు అడుగంటిపోయినటువంటి పరిస్థితుల్లో కనీసం బతుకమ్మకు పువ్వులు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా నర్సాపూర్ గురించి మరి ఇన్ని రోజులు చాలా మంది ఆంధ్రోళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఎవరు ఆలోచన చేయలే. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తం మెదక్ జిల్లాకు మరి సాగునీరు ఎట్లా రావాలి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీరు ఎట్లా రావాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. మరి ఇవాళ కౌడిపల్లి లాంటి పల్లెలు బంగారుమయమైనప్పుడే, ఈ పల్లెలు బాగుపడ్డప్పుడే తెలంగాణ కూడా బంగారుమయం అవుతుంది. అంతేకాదు పల్లెల్లోంచి అందరు కూడా పట్టణాలకు వలసపోయే పరిస్థితి. ఉద్యోగాల కోసం వలస పోవాలి, స్కూళ్ళ కోసం పోవాలి, హాస్పిటల్ బాగలేకపోతే పోవాలి, అన్నిటికీ పోవాలి. కానీ రేపటి తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉండొద్దు. మనం పల్లెల్లో ఉండగలగాలి, కానీ పల్లెల్లోనే పట్టణాల్లో ఉండే సౌకర్యాలన్నీ కూడా మనకు ఉండాలి. ఆనాడే అది బంగారు తెలంగాణ అవుతుంది. పల్లెల్లో ఉన్న జీవితాన్ని అంతా ఒకప్పుడు కోల్పోయినాం మనం. అది చూసి మన తెలంగాణ కవి గోరేటి వెంకన్న పాట కూడా రాసిండు. పల్లె కన్నీరు పెడుతుంది అన్న పాట రాసిండు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఆయన పాటలో చాలా హృదయంగా వివరించిండు. అటువంటి పరిస్థితి రేపటి మన తెలంగాణలో ఉండొద్దు. ఉంటే అది బంగారు తెలంగాణ కాదు. ఇవాళ కౌడిపల్లి కావచ్చు, మన మెదక్లో ఎన్నో ఊర్లున్న ఏవైనా కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి రేపటి నాడు సాగునీరు అందాలి, తాగునీరు నిండుగా అందాలి. మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా రెండే మాటలు మాట్లాడతారు. ఒకటి, సాగునీరు ఉండాలి. రెండు, నా చెల్లెలు అక్క చెల్లెలు ఎవ్వరు కూడా బిందె పట్టుకొని మంచినీటి కోసం దూరం నడవద్దు, ఇంటికాడికే నల్లాల మంచినీళ్ళు రావాలి. ఈ రెండు విషయాలు ఆయన చెప్తారు. కానీ ఈ రెండు విషయాలు ఇన్ని రోజులు ఉన్న ఆంధ్రోళ్ళు ఎవరు కూడా ఆలోచన చేయలేదు. మనం ఎట్లా పోతే వాళ్ళకేంది, వాళ్ళ గోదావరి జిల్లాల కాల్వలు బాగుంటే చాలు అన్నటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మరి బంగారు బతుకమ్మలు ఎత్తుతున్నామంటే ఉట్టిగా ఎత్తుతాం. బంగారు బతుకమ్మ ఎత్తుతున్నామంటే బంగారు తెలంగాణ సాధించడంలో మా ఆడబిడ్డల పాత్ర కూడా ఉండాలి. మా ఆడబిడ్డల అభ్యున్నతి అభివృద్ధి కూడా ఉండాలి. ఒక పక్క పల్లెలు బాగు చేసుకోవడం, ఇంకొక పక్క మా ఆడపిల్లల కోసం ప్రయత్నం చేయడం. ఒకప్పుడు నర్సాపూర్ అంటే మెదక్లో కేవలం పిల్లల్ని నమ్ముకుంటారు గిరిజనులు అనేటటువంటి దానికి మొత్తం ప్రపంచం అంతా కూడా తెలుసు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఆ పరిస్థితి ఉన్నదని తెలుస్తున్నది. అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు. ఆ పరిస్థితి తక్షణం మారాలి. మారాలంటే మన భూములకు నీళ్లు రావాలి, మారాలంటే చదువుకునేటటువంటి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మారాలంటే మన ఆడపిల్లలందరికీ కూడా చదువు రావాలి. ఒక్క ఇంట్లో ఒక్క చదువుకున్న తల్లి ఉంటే ఎప్పుడు కూడా బిడ్డను నమ్ముకోదు. కష్టపడుతుంది, ఇంకోటి చేస్తుంది, పిల్లని సాధాలనుకుంటుంది. ఒకవేళ బలవంతంగా భర్త బిడ్డను అమ్మాలని చూస్తే కూడా ఎదురు తిరిగేటటువంటి ధైర్యం కూడా ఆమెకు చదువే ఇస్తుంది తప్పితే ఇంకొకటి ఇవ్వదు. ఒక సామెత ఉంటుంది, మన దగ్గర ఎంత డబ్బున్నా దోసుకొని పోతారట, మన దగ్గర ఎన్ని ఆస్తుపాస్తులున్నా దోసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి ఒక్క మనిషికి చదువు అనేది అబ్బిందంటే ఎవ్వరు కూడా దోసుకోలేరు. ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు అనేది అబ్బితే జీవితంలో ఎన్ని రకాల కష్టాలు ఉన్నా కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది. మరి మాకు తెలుసు ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి స్కూల్ మీద కూడా ఇవాళ మనము కేసీఆర్ గారు ఆలోచన చేసి స్కూళ్ళు మంచిగా చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఆడబిడ్డలకు చదివించుకోవడానికి ఉచితంగా కేజీ నుండి పీజీ మనం చదువు ఎట్లా చెప్పాలి అందరికీ అని ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ బంగారుమయం కావాలంటే మళ్ళొకసారి పద్మక్కకో నాకో మాలాంటి ఒక 5-6 మందికి, రాజమనక్కకు ఇట్లాంటి వాళ్ళకి ఇవాళ తెలంగాణలో మొదటి దఫా రాజకీయంగా అవకాశం వచ్చింది. తెలంగాణలో మొదటి దఫా నాయకత్వం వహించేటటువంటి అవకాశం వచ్చింది. మాలాగా ఇంకా వందల వేల మంది మహిళలు బయటికి రావాలి, చైతన్యవంతం అవ్వాలి. మరి మా అన్నల జాగలల్లో చాలా మంది అక్కలు కూడా కనపడాలి. అన్నలకంత నచ్చకపోయినా కూడా ఖచ్చితంగా ఆ చైతన్యం రావాలి. రాజకీయాలైనా సరే, వ్యాపారమైనా సరే, చదువులైనా సరే, పోలీసు ఉద్యోగాలైనా సరే, ఎక్కడైనా సరే మా ఆడబిడ్డలు ముందుండాలి. ఆడబిడ్డలు ముందున్న సమాజమే బాగుంటుంది. కాబట్టే మరి వాళ్ళ బంగారు బతుకమ్మలు ఎత్తుతున్నాం. ఖచ్చితంగా బంగారు తెలంగాణ సాధించి తీరుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి మెదక్ జిల్లా అంటే మా అమ్మగారు ఊరు. మీ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుండే రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ జిల్లా నుండే మీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి ఎనలేని ప్రేమ మెదకంటే 15 రోజులకు ఒక్కసారన్నా మళ్ళా జగదేవ్పూర్ పోవాల్సిందే, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడాల్సిందే. మరి అదేవిధంగా అన్న చెప్పినట్టు, మదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా నర్సాపూర్ కూడా వారు వస్తారు. వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి ఎవరు చెప్పే అవసరం లేదు.
పైసలు వెనకాల వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఆయన ఇక్కడికి రావడమే తర్వాయి. వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పట్టుబట్టి తీర్చడం జరుగుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇన్ని సంవత్సరాలల్లో నర్సాపూర్లో జరగనటువంటి అభివృద్ధి వచ్చే ఈ 4 ఏళ్లలో చేసి చూపిస్తామని చెప్పి మరి తెలంగాణ బిడ్డగా మీ అందరికి కూడా మాట ఇస్తూ, ఇంత పెద్ద ఎత్తున నర్సాపూర్లో అన్ని గ్రామాల నుండి మరి ఆడబిడ్డలు తరలి వచ్చిండ్రు. వాళ్ళందరితోని కూడా ఆడే ప్రయత్నం చేసిన ఎక్కడన్నా ఏదన్నా ఒక ఊరి వారితో ఆడకపోతే వారు క్షమించాలే, మనసు నొప్పించుకోవద్దని కోరుకుంటూ, మరి ఇప్పుడు అందరం కూడా కలిసి బతుకమ్మని తీసుకొని చెరువు కట్టకాడికి పోయేది ఉన్నది. ఏ ఊర్లో కూడా మాకు చెరువు కట్ట అవకాశం లేకుండే. నిన్న కామారెడ్ల పాపం మా అన్న వాళ్ళు, గంపగోవర్ధన్ అన్న వాళ్ళు కష్టపడి గ్రౌండ్లోనే ఒక ఆర్టిఫిషియల్ చెరువును తయారు చేసిండ్రు. కానీ ఇవాళ నిజమైన పెద్ద చెరువు మన కౌడుపల్లిలో ఉన్న పెద్ద చెరువును రిపేర్ చేసిండ్రు. మా కోసం ఆ శ్రమ కోర్చి పనిచేసినటువంటి మదన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలిపోతాం కాబట్టి కార్యక్రమం అయిపోలేదు. మాతో పాటు మీరందరూ కూడా నడవాలి. వచ్చినందుకు అక్కడ పలారాలు కూడా ఇస్తాం మీకు. థ్యాంక్ యూ. రావాలి కదా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ అన్నప్పుడు చేయత్తని వాళ్ళని ఏమంటారో తెలుసా? ఆంధ్రోళ్ళు అంటారు. మరి మీ ఇష్టం. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై తెలంగాణ. జై జై తెలంగాణ. వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి. వర్ధిల్లాలి.